శ్రీ గురు గణేశ శారదాంబాయే నమః. శ్రీచక్రపీఠం నుంచి శ్రీమాత డివోషనల్ ఛానల్కు స్వాగతం. పంచాక్షరి మంత్రం అంటే తెలియని వారుండరు. శివుడు అని వెంటనే గుర్తుకు వస్తుంది ఎవరికైనా. నమశివాయ అనే పవిత్రమైన 5 అక్షరాల సముదాయం. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, అలాగే సృష్టి, స్థితి, లయ, తిరోధాన అనుగ్రహాలను సూచిస్తూ ఈ మంత్రాన్ని జపం చేసేవారికి మానసిక ప్రశాంతతను ఇస్తుంటుంది. ఈ అక్షరాలలో ఉండే అర్థాలను తెలుసుకుందాం. నా తత్వం భూమి, మా జలతత్వం, సి అంటే అగ్నితత్వం, వా అంటే వాయుతత్వం, యా అంటే ఆకాశతత్వం. నమశివాయ అంటే శివునికి నమస్కారం అని సరళంగా చెప్పవచ్చును. స్థూల పంచాక్షరి అంటే నమశివాయ, సూక్ష్మ పంచాక్షరి అంటే శివాయ నమః. ఈ మంత్రాన్ని యజుర్వేదంలో శ్రీరుద్ర చమ్మకంలో పూజలో ప్రస్తావించారు. ఓం హ్రీం నమశివాయ అనే మంత్రం శక్తి పంచాక్షరిగా పిలువబడుతుంది. వామాచారంలో పూజలు చేసేవారు ఎక్కువగా ఈ విధంగా మంత్రాన్ని జపం చేస్తారు. ఇందులో శివుడితో పాటు అమ్మవారు కూడా శక్తిగా ఉంటుంది. శివుడు పురుషతత్వమైతే నమశివాయ అనే 5 ప్రకృతిని, శక్తితత్వాన్ని సూచిస్తుంది. ప్రతి అక్షరం ఒక నిర్దిష్ట ప్రకంపనను అంటే వైబ్రేషన్ను కలిగి శరీరంలోని చక్రాలను ప్రభావితం చేస్తుంది. పంచముఖాలు కలిగిన శివుడు సత్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన నుంచి ఉద్భవించిందని శివపురాణం తెలియజేస్తుంది. వశిష్ఠ మహర్షి తన శిష్యులకు మొట్టమొదటి అక్షరాభ్యాసం రాయించేది ఈ పంచాక్షరి మంత్రముతో. పిల్లలను విద్యాభ్యాసం చేసేటప్పుడు నమః శివాయః అని పలకపై ఉపాధ్యాయుడు రాయిస్తాడు. అప్పుడే శివ పంచాక్షరి మంత్రం ఒక రకంగా ఉపదేశం అయిందన్నమాట. కానీ ఓం నమశివాయ అనే మంత్రంలో ఓంకారం చేర్చడం వల్ల, అంటే ప్రణవం చేర్చడం వల్ల గురోపదేశం ఉంటే చాలా మంచిది. అయితే శివాయ నమః అనే మంత్రాన్ని అందరూ జపం చేయవచ్చును. లేదా శివాయ గురవే నమః అనే మంత్రాన్ని కూడా జపం చేయవచ్చును. కానీ నాకు పంచాక్షరి మంత్రం జపం చేయాలని ఉంది, కానీ నాకు సరైన సద్గురువు లభించలేదు అని అనుకున్నప్పుడు శివాలయంలో ఒక తెల్ల కాగితం మీద శివ పంచాక్షరి మంత్రం రాసి శివుని దగ్గర అర్చన చేయించి పరమశివుడును గురువుగా భావించి కనీసం రోజుకు 108 సార్లకు తక్కువ కాకుండా జపం చేసి శివుని అనుగ్రహానికి పాత్రులు కాగలరు. ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. స్వస్తి.